శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమ. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము 30 తారీఖు 8వ నెల 2025 సంవత్సరమున వైజాగ్ వాస్తవ్యులు పైడిపాల గోత్రోపవాసులు కీర్తియశులు నకనబోయిన నూకరత్నమ్మ గారి 13వ రోజు కర్మ సందర్భంగా ఈ అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు కమండల గోత్రోపవాసులు అల్లుడు కూతురు బుయ్య హరికృష్ణ గారు, బుయ్య లావణ్య గారు మరియు మనవన్లు మనవరాన్లు అందరూ కూడా అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తిశేషులైన నకనబోయిన నూకరత్నమ్మ గారి 13వ రోజు కర్మ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ నీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.